హాయ్ ఎవ్రీవన్, నేను మీ సత్యనారాయణ. ఈరోజు ఆవుల దగ్గరికి వచ్చిన. అయితే మీకు చెప్పబోయేది ఏంటంటే ఆవుకు ఆవు దూడ పుట్టింది. నిన్ననే పుట్టింది. చూద్దాం. ఇవి మళ్ళీ ఆవులు. అదిగో అక్కడ ఉంది. అయితే దీని పేరు వచ్చేసి బోడి అని పెట్టినాము. బోడి 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 బోడి. అనిత, ఎక్కడున్నావు? గిట్టు అటు వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, జాకెట్ ఉంది. అనిత, గిటో, అనిత, ఎక్కడున్నావు? వచ్చేస్తున్నాం. వచ్చేసాం. దా. చూసారా ఫ్రెండ్స్, కుక్కని దగ్గర రానిస్తలేదు. ఎందుకంటే దాని తల్లిని కాపాడుకోనికి అది ఎంత ఆపత్రయపడుతుంది అనుకున్నావు. తల్లి ప్రేమ అటువంటిది. ఎంతైనా తల్లి ప్రేమే అండి. చాలా బాగుంది. అనిత, పాలు తాగుతున్నావా? తాగు నానా, తాగు. శంకరయ్య, కుక్క వస్తే పొడుస్తుంది. దగ్గర రానివ్వడం లేదంట పిల్ల దగ్గరికి. అనిత, మాట్లాడవా? ఇదిగో ఇట్రా నాని. అనిత ఇవాళకి 2 రోజులు అవుతుందా? నిన్న ఇవాళ. అరే శంకరయ్య దగ్గరికి వెళ్ళు. అనిత, శంకరయ్యకి ప్రేమ. శంకరయ్య, అనిత, గిట్టు చూడు ఒక్కసారి మళ్ళీ. అమ్మా, గింత చూడటం లేదు. అనిత, యో గిట్టు. అనిత, అబ్బా, అంటే నేను రాలేనా? తావు. అంటే ఆవు పేరు పెట్టినాము, దూడ పేరు పెట్టినాము. అనిత పేరు పెట్టినట్టువి. ఎలా ఉంది ఫ్రెండ్స్ మా ఆవు? చాలా బాగుంది కదా. ఏయ్ అనిత, గిట్టు.
ఆ, శంకరయ్య. అనిత ఓ అనిత పాటలోని సన్నివేశం గుర్తుకొస్తుంది. బాగుంది. అంటే మేము పేరు పెట్టినాము అనిత. ఎలా ఉంది ఫ్రెండ్స్? చిట్టి పుట్టి అడుగులతోనే ఎలా చేస్తుంది చిట్టి. రావా దగ్గరికి? రావా? అయితే ఇది వచ్చేసి బుధవారం నాడు పుట్టింది ఫ్రెండ్స్. బుధవారం రోజు పుట్టింది. ఈ దగ్గరికి రావడం లేదు. అంటే నిన్న కొద్దిగా వేరే వర్క్ ఉండి నేను రాలేకపోయినా. ఈ కాగితాలన్నీ ఎలా ఉందో చూడండి. ఎంత ఎంత మంచిగా ఆడుతుందో. అనిత ఇట్రా ఇట్రా ఇట్రా. అనిత అనిత అర్రే. సో పాల కోసం అని అది వెళ్తుంది. నాడు పాలు తాగిపో. ఎంత బాగుంది, ఎంత ముద్దుగా ఉంది.